అందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, రాజ్ కసిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్త కాదు సార్. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వైజరీ, ఐటీ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్. సో మనందరికి తెలిసింది ఏంటంటే సార్, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మనం అనుకున్నాం. ఈయన ఇన్కమ్ ట్రాన్స్ఫర్ చేసేదానికి పెట్టుకున్న ఒక అడ్వైజర్. అయినా అంటే మద్యం కుంభకోణంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు దుబాయ్కి హవాలా చేశాడు పెద్ద మనిషి ఈ రాజ్ కసిరెడ్డి. గతంలో 2024 నాకు తెలిసి స్పై అనే ఒక సినిమాకి కూడా ప్రొడ్యూస్ చేశాడు సార్. అసలు ఈయన హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన సినిమాకి స్పై అనే సినిమా కూడా ప్రొడ్యూస్ చేశాడు ఈ మనిషి. ఇక్కడ మనం ఎంతసేపటికి ఏం చేస్తున్నాం అంటే, రాజు గారు, మద్యం కుంభకోణం, డబ్బులు హవాలా, 1,000 కోట్ల రూపాయల డబ్బులు మాత్రమే చూస్తున్నాం. కానీ సార్ వీళ్ళు మద్యం పేరుతోటి హత్యలు చేశారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు. వీళ్ళ మీద పెట్టాల్సింది కుంభకోణం కేసు మాత్రమే కాదు సార్, మర్డర్ కేసెస్ పెట్టాలి వీళ్ళ మీద. సార్ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే ఈ మద్యాన్ని తాగి. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 2024 వరకు మద్యం అంటే భయపడ్డారు సార్, అది విషం అని. వీళ్ళు అమ్మింది మద్యాన్ని కాదు, విషాన్ని అమ్మారు సార్. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డర్ లో ఉన్న మదిర గాని, ఖమ్మం గాని, అటు సైడ్ ఉన్న కోదాడ గాని, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కోదాడ బోర్డర్ కో, మదిర బోర్డర్ కో, ఖమ్మం బోర్డర్ కో వెళ్ళి అక్కడి నుంచి మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చుకున్నారు సార్. ఎందుకు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దొరకక తెలంగాణలోకి వెళ్ళి మద్యం తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులంతా. మన రాష్ట్రంలో మద్యం ఉంది కదా, మద్యం ప్రియులు మద్యం తాగాలంటే మన రాష్ట్రంలో తాగొచ్చు కదా. ఎందుకు తెలంగాణకు వలసలు పోయారు ఆ రోజు మద్యం తెచ్చుకునేదానికి? భయం పడ్డారు, ప్రాణాల మీద తీపి సార్. ఇప్పుడు మద్యం సార్, ఇప్పుడు మద్యం ప్రియులు ఉంటారు, మద్యం తాగాలని ఉంటుంది కష్టపడ్డ వాడికి. రోజు వాడికి అలవాటు ఉన్నట్టు రోజుకు ఒక పెగ్గో ఒక క్వార్టర్ తాగాలనుకుంటాడు. అది కూడా విషాన్ని ఎక్కడ తాగుతాడు సార్ వాడు? ఆ విషయాన్ని తాగలేక తెలంగాణ బోర్డర్లకు వెళ్ళి మద్యం తెచ్చుకున్నారు వీళ్ళంతా. ఈ రోజు విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి శుద్ధపూస కబుర్లు చెప్తుంటాడు సార్. ఆయన కూడా నాకేమీ తెలియదు, నేను కేవలం అప్పిప్పించానంటే, అప్పు దేనికి ఇప్పించావు నువ్వు? కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి నువ్వు అప్పిప్పించావు. అందులో నువ్వు కూడా పాత్రదారుడి, సూత్రధారుడివే కదా సార్. ఈ రోజు నేను చాలా గట్టిగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక పౌరుడుగా సార్, ఇంత పెద్ద భారీ సిండికేట్లు అందరూ తయారే ఒక భారీ కుంభకోణాన్ని చేస్తే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు తెలియదా సార్? చీమ చిట్టుకోమంటే ఉలికి పడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి ఒక వ్యక్తి ఆయన ఇంటి పక్కన పార్స్ విల్లాలో వీళ్ళు మీటింగ్ పెట్టుకొని, మద్యం మీద మీటింగ్ పెట్టుకొని వీళ్ళందరూ ఒక తలకాయ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఈ రోజు వైసీపీ నాయకులందరూ మాట్లాడతారు, విజయసాయి రెడ్డి అని తప్పుడు సమాచారం ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి అని. సార్ వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ తర్వాత మాట్లాడగలిగే రైట్స్ ఎవరికైనా ఉన్నాయంటే అది కేవలం విజయసాయి రెడ్డికి మాత్రమే. ఎందుకంటే జగన్ తో 16 ఏళ్ళు జైలు జీవితం గడిపింది అతను మాత్రమే. కాబట్టి వీళ్ళందరూ మాట్లాడతారు సార్, ఇదంతా విజయసాయి రెడ్డి ఎవడు అంటారు. ఎవడు అంటే 16 నెలలు జైలు జీవితం గడిపిన వాడు, జగన్ తోటి సన్నిహితంగా ఉన్నవాడు, రాజశేఖర రెడ్డి తోటి సన్నిహితంగా ఉన్నవాడు.